సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రాజమౌళితో వర్క్ చేసే ఏ హీరో అయినా సరే లుక్ విషయంలో కేర్ తీసుకోవాలి. అసలు లుక్ రివీల్ కాకుండా చూసుకోవడమే హీరోల మెయిన్ టాస్క్. అలాంటి SSMB 29 మ్యాటర్లో మహేష్ అంత సీరియస్ తీసుకోవడం లేదేమో అనిపిస్తోంది. జక్కన్న పర్మిషన్ తోనే కూతురుతో యాడ్ చేశాడు అంటారా? ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం SSMB 29 పై పూర్తిగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి టీం ప్రధాన షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఒడిశాలోని అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ స్పాట్ లో మహేష్ తన ఫ్యాన్స్ తో కలిసి ఫోటోలకు సహకరించడం, ఆ ఫోటోలు వెబ్ లో వైరల్ అవడంతో ప్రజలకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. అసలు మహేష్ ఫ్యాన్స్ ఏదో అడిగారని అలా ఎలా ఫోటోలకు ఫోజులిస్తాడు? బాహుబలి టైంలో ప్రభాస్, రానా కానీ, RRR షూటింగ్ టైంలో తారక్ చరణ్ కానీ ఇలాంటి లీకులు ఇవ్వలేదు. వారు తమ పాత్రలకు సంబంధించిన లుక్స్ ని దాచి ఉంచడంలో దర్శకుడి మాటకు కట్టుబడి ఉన్నారు. సెట్స్ లో ఫోన్ లో కూడా అనుమతి ఇవ్వలేదు. ఎవరో ఫోటోలు కూడా తీసుకోవడానికి ఛాన్సే లేదు. దీంతో ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మహేష్ తో రాజమౌళి సినిమాకు సంబంధించిన చాలా విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి. మరి ఇక్కడ తప్పు ఎవరిది? 1000 కోట్ల సినిమా విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం? తాజాగా మహేష్ తన కూతురుతో కలిసి చేసిన యాడ్ చూశాక మహేష్ లుక్ ఎలా ఉంటుందో రివీల్ అయిపోయింది. సెట్స్ నుంచి మహేష్ లీక్డ్ ఫోటో ఇంటర్నెట్ లో షికారులు చేసింది. ఇప్పుడు ఒడిశా స్కెడ్యూల్లో మరొక లీక్. షూటింగ్ అయ్యాక మహేష్ స్థానికులతో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించాడు. నిజంగా ఇది ఆశ్చర్యపరిచింది. దర్శకుడు రాజమౌళి దీనికి ఓకే చెప్పారా, లేదంటే మహేష్ మొహమాటంతో ఓకే చెప్పాడా? SSMB 29 లుక్ కోసం క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో లేదు. మహేష్ పొడవాటి గిరిజాల జుట్టు, గుబురుగడ్డంతో కనిపించనున్నారని ఇప్పటికీ రిలీజ్ అయిన ఫోటోలు చెప్పేస్తున్నాయి. సినిమా ప్రారంభమయ్యాక మహేష్ ఎటువంటి బహిరంగ ప్రదర్శనల్లో పాల్గొనలేదు. ఎప్పుడూ పెళ్లిళ్లు, పార్టీలకు హాజరు కాలేదు. మీడియాకు తన ముఖాన్ని చూపించలేదు. కానీ అతడి కొత్త లుక్ తో మహేష్ వాణిజ్య ప్రకటనలు మాత్రం విడుదలైంది. కుమార్తె సితారతో కలిసి మహేష్ ఈ ప్రకటనలో కనిపించారు. మొత్తానికి వాణిజ్య ప్రకటన కమిట్మెంట్ కోసం మహేష్ రాజమౌళిని ఒప్పించారని భావించొచ్చు. తమన్ను